నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి సో ఏపీలో అయితే క్రికెట్ గురించి కూడా కొన్ని జరుగుతున్నాయి అందులో ఏంటంటే రీసెంట్గా ఇప్పుడు హనుమ విహారీ అయితే ఒక ట్వీట్ అయితే చేశారు ఏంటంటే తను టోటల్గా క్రికెట్ నుంచి వెళ్ళి వైదొలుగుతున్నట్టుగా చెప్తున్నాడు ఎందుకు అంటే రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అని చెప్పేసి అయితే దీని మీద ఏంటంటే బీసీసీఐ అయితే తను చొరవ తీసుకుంటుంది ఎంటర్ అవుతుంది సో ఈ అంశానికి సంబంధించి మనకి ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం. నమస్తే సరే ఇప్పుడు చూస్తుంటే హనుమ విహారీ క్రికెటర్ ఎవరైతే ఉన్నారో ఆంధ్రాకి ఆడుతున్న రంజీ ప్లేయర్ సో తను ఏంటంటే చెప్పారు ట్వీట్ చేయడం ఏంటంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా నేను పూర్తిగానే అసలు క్రికెట్ ఆడొద్దని డిసైడ్ అయిపోయానని చెప్పేసి తను ఒక ట్వీట్ అయితే పెట్టారు. అయితే దీని మీద ఏంటంటే ఇప్పుడు బీసీసీఐ అయితే ఎంట్రీ అవుతుంది సో అసలు ఆంధ్రాలో ఏం జరుగుతుంది అసలు క్రికెట్ దాంట్లో ఏం జరుగుతుంది అని చెప్పేసి కనుక్కోవడానికి అయితే అడుగు పెడుతుంది. అసలు దీన్ని ఎలా చూడాలి అంటే రాజకీయంగా ఇక్కడ కూడా ఏమన్నా తిరకాసు పెట్టే అవకాశం ఉందంటారా సార్? ఛాన్సే లేదు. ఎందుకంటే బీసీసీఐకి ఎవరున్నారు, ఇప్పుడు అమిత్ షా వాళ్ళ అబ్బాయి ఉన్నారు. సో అమిత్ షా వాళ్ళ అబ్బాయి ఉన్నారు కాబట్టి అమిత్ షా వాళ్ళ అబ్బాయిని కాదని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. జైషా అతని పేరు జైషా. సో జైషా ఉన్నారు కానీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఈ బీసీసీఐ ఆధ్వర్యంలో ఈ మొత్తం అన్ని భారతదేశంలో ఉండేటువంటి రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్స్ ఉంటాయి. ఆ రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్స్ కింద జిల్లాల క్రికెట్ అసోసియేషన్స్ ఉంటాయి. ఇది ఒక స్ట్రక్చరు. ఈ స్ట్రక్చర్లో రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లో ఏదైనా అవకతవకలు అక్రమాలు లేదంటే ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఇమీడియట్గా బీసీసీఐ ఎంటర్ అవుతుంది. బీసీసీఐ ఎంటర్ అయిందని అంటే అసలు అక్కడ ఏం జరుగుతుంది అనే దాని మీద ఎంక్వైరీ చేసి టోటల్గా ఆ కమిటీనే రద్దు చేసేటువంటి అవకాశం ఉంది క్రికెట్ అసోసియేషన్ సంబంధించి. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద గత కొంతకాలంగా అనేక రకాల ఆరోపణలు అభియోగాలు ఉన్నాయి. నేరపరమైనటువంటి ఆరోపణలు కూడా ఆయన మీద ఉండి ఎప్పటికప్పుడు అమిత్ షా దగ్గరికి రిపోర్ట్ వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి. వాళ్ళ అబ్బాయే జైషా ఇప్పుడు బీసీసీఐకి చైర్మన్గా ఉన్నారు. సో కాబట్టి బీసీసీఐ దృష్టికి క్రికెట్ అసోసియేషన్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి సంబంధించిన ఈ వివాదం కూడా వెళ్ళింది. దీంతో ఆరాధిస్తే కనుక వాళ్ళు ఆరాధిస్తున్నటువంటి క్రమంలో మొట్టమొదట బయటకు వచ్చింది ఏంటంటే అసలు ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్లో ఏ విధంగా ఉంది, ఎవరి కబద్ధ హస్తాల్లో ఉంది అని చెప్పి ప్రాథమికంగా వాళ్ళు ఎంక్వైరీ చేస్తే దాంట్లో ఎవరెవరు ఉన్నారు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాగో ముఖ్యమంత్రి కాబట్టి అది ఆటోమేటిక్గా ఆయన కిందనే ఉంటుంది. అది క్రీడా శాఖ మంత్రి ఎవరు, రోజారెడ్డి. శాప్ చైర్మన్ ఎవరు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ ఎవరు, పెన్నక శరత్చంద్రారెడ్డి. శరత్చంద్రారెడ్డి ఎవరు, విజయసాయి రెడ్డి అల్లుడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ చైర్మన్ పెన్నక రోహిత్ రెడ్డి. ఈ పెన్నక రోహిత్ రెడ్డి ఎవరు, శరత్చంద్రారెడ్డి వాళ్ళ బ్రదరు. అంటే విజయసాయి రెడ్డి అల్లుడు ఈయన కూడా అంతే కదా. శరత్చంద్రారెడ్డి అల్లుడు అయితే ఈయన కూడా అల్లుడు వరకు. తర్వాత సిఇఓ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సిఇఓ ఎవరు, ఎంవి శివారెడ్డి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ ఎవరు, ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి. అంటే మొత్తం రెడ్డి సామాజిక వర్గం, కంప్లీట్ గా రెడ్డి సామాజిక వర్గం కబంధ హస్తాల్లోకి ఇది వెళ్ళిపోయింది అని బీసీసీఐ గుర్తించింది ప్రాథమికంగా. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు హనుమ విహారీ ఈ విధంగా మనస్తాపానికి గురయ్యి అతను రంజీకే దూరంగా ఉన్నారు, ఆ క్రికెట్ అసోసియేషన్ దూరంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ రంజీలో ఆంధ్రప్రదేశ్ టీంని, ఆ ఏపీ టీంని నాకౌట్ దిశకి తీసుకెళ్ళినటువంటి టాలెంట్ ఉన్నటువంటి హనుమ విహారీ ఆయన నేను క్రికెట్ ఆడను, నేను రంజీలో పాల్గొన్ను ఆంధ్ర తరఫు నుంచి అని చెప్పి ఒక డెసిషన్ తీసుకున్నారంటే దాంట్లో రాజకీయాలు ఏ స్థాయిలో ఉన్నాయని చెప్పి ఆయన చెప్పి ఆయన బయటకు వచ్చారనంటే అది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే కెరీర్తో కూడుకున్నటువంటి విషయం. ఇప్పుడు రాజకీయ నాయకులతోటి క్రికెట్ అసోసియేషన్తో పెట్టుకుంటే క్రికెటర్లకి కెరీర్ పోతుంది. కెరీర్నే త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడంటే ఏ స్థాయిలో హనుమ విహారీ మానసికంగా క్షోభపడి ఉంటాడు, ఎంత మానసిక క్షోభ అనుభవిస్తే ఆయన ఆ నిర్ణయం తీసుకుంటాడు. పైగా ఇది దాదాపుగా రాజస్థాన్కు వెళ్ళిన సందర్భంగా, రాజస్థాన్ రంజీకి వెళ్ళిన సందర్భంగా, రంజీ పోటీకి వెళ్ళిన సందర్భంగా జరిగినటువంటి సంఘటన. అప్పటి నుంచి తన మనసులో పెట్టుకొని అర్ధాంతరంగా మార్చి మధ్యప్రదేశ్ వెళ్ళి మధ్యప్రదేశ్ రంజీ టీంతో ఆడుతున్నప్పుడు అక్కడ 4 రన్స్ తేడాతోటి ఓడిపోయింది ఏది ఆంధ్ర క్రికెట్ టీము. సో ఆంధ్ర క్రికెట్ టీం ఓడిపోయిన సందర్భంగా అప్పుడు ఇది బయట పెట్టాడు. అంటే ఆ ఓటమి కారణం కూడా ఈ పొలిటికల్ జోక్యం కారణంగానే అది ఓడిపోయారు అని చెప్పి. అంటే భవిష్యత్తులో ఇక ఆంధ్ర
క్రికెట్ టీంకి లైఫ్ లేదు, భవిష్యత్తు లేదు, ఇంకా అనవసరం ఇక్కడ దీని తరఫు నుంచి ఆడటం అనేది ఒక నిర్ణయం తీసుకున్నాడు. దానికి దీనికి ఆల్మోస్ట్ ఒక కొన్ని నెలల పాటు గ్యాప్ ఉంది. ఆయన కెప్టెన్సీ నుంచి తప్పించిన తర్వాత ఇతను కంటిన్యూ అయ్యాడు. కంటిన్యూ అయ్యి ఇతను సక్సెస్ఫుల్ క్రికెటర్గా పరుగులు తీశారు. సో అయినా ఈ సీజన్లోనే దాదాపు 553 ఏం పరుగులు, 800 చిల్లర పరుగులు తీశాడు. ఈయన సక్సెస్ఫుల్ క్రికెటర్గా ఉన్నారు. ప్లస్ అక్కడ ఉన్నటువంటి టీం మెంబర్స్ అందరూ కూడా తన కెప్టెన్సీని మెచ్చుకుంటున్నారు. ఒక పృథ్వీరాజ్ అనే ఒక అతను తప్ప మిగతా వాళ్ళందరూ ఇతని కెప్టెన్సీని యాక్సెప్ట్ చేస్తున్నారు, కావాలని కోరుకుంటున్నారు. లెటర్ కూడా అఫీషియల్ గా రాశారు క్రికెట్ అసోసియేషన్. అయినప్పటికీ కూడా కెప్టెన్సీ నుంచి ఆయన్ని మార్చారు అని అంటే ఏ స్థాయిలో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు క్రీడల మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా విజయాలు అందుకోలేరు. అది ఆ విషయం తెలుసు హనుమ విహారికి. అందుకే హనుమ విహారి ఏం చేశాడంటే తన కెరీర్ని త్యాగం చేసినా పర్లేదు, కెరీర్ లేకపోయినా పర్లేదు అని చెప్పేసి ఆయన ఇన్స్టాగ్రామ్లో తన ఒపీనియన్ పెట్టడం జరిగింది. అది వైరల్ అవుతుంది. సాధారణంగా అంతర్జాతీయ స్థాయిలో ఆడేటువంటి క్రికెటర్స్ కానీ, ఇండియా టీంలో ఉండేటువంటి వాళ్ళు, అలాగే రాష్ట్ర స్థాయిలో ఆడేటువంటి వాళ్ళు కానీ తొందరగా బయటపడి అక్కడ జరుగుతున్నటువంటి అంశాలను బయట పెట్టరు. ఒకవేళ బయట పెడితే కనుక వాళ్ళు టార్గెట్ అవుతారు, కెరీర్ కొలాప్స్ అవుతుంది. అందువల్ల ఏదైనా ఉన్నా కానీ లోపల పెట్టుకుంటారు. ఇప్పుడు డ్రెస్సింగ్ రూమ్లో రకరకాలు జరుగుతుంటాయి, కిడ్డింగ్స్ జరుగుతుంటాయి, తర్వాత సెటైర్లు వేసుకుంటుంటారు, ఫ్రెండ్లీగా ఉంటారు. ఇవన్నీ కామన్గా జరిగేటువంటి వ్యవహారాలు. కానీ ఈ కామన్గా జరిగేటువంటి వ్యవహారాలను సీరియస్గా తీసుకుని ఆ పృథ్వీరాజు, పైగా పృథ్వీరాజును కూడా అతను డైరెక్ట్గా సెటైర్లు వేయలేదు, అతన్ని ఏం అనలేదు. జనరల్గా అతను సెటైర్లు వేస్తూ క్రికెట్ టీంలు అందరినీ కూడా, ఇప్పుడు ఒక టీము విజయం సాధించాలంటే కనుక టీం మెంబర్స్ అందరూ కూడా ఐక్యంగా ఆడాలి. టీం రిజల్ట్ రావాలంటే, టీం రిజల్ట్ కావాలి గెలుపు కోసం. అందుకని చెప్పి ఫ్రెండ్లీ వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి కిడ్డింగ్స్ వేస్తుంటారు కెప్టెన్స్ వాళ్ళలో కలిసిపోతుంటారు, అందరినీ తన వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ఇది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. ఎక్కడైనా నేషనల్ టీంలో అయినా కానీ, స్టేట్ టీంలో అయినా కానీ, లేదా ఇంటర్నేషనల్ టీంలో అయినా కానీ. కానీ ఇక్కడ ఆ డ్రెస్సింగ్ రూమ్లో సహజంగా ఇతను వేసినటువంటి సెటైర్లు తన గురించే అంటున్నాడు అని చెప్పి ఫీల్ అయిపోయి ఈ పృథ్వీరాజు, ఆ కార్పొరేటర్ కుమారుడు నరహరి కుమారుడు, అతను నరహరి చెప్తే ఒక కార్పొరేటర్ అనేది చాలా చిన్న పదవి, అదేం పెద్ద పదవి ఏం కాదు. ఒక కార్పొరేటరు ఒక క్రికెటర్ని మార్చగలిగాడు, క్రికెట్ టీంలో ఉండే కెప్టెన్ మార్చగలిగాడు అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏ స్థాయిలో ఉంది వైఎస్ఆర్ ప్రభుత్వంలో అనేది, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేది ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనం. అందుకే బీసీసీ ఇమీడియట్గా అలర్ట్ అయింది. బీసీసీ ఇమీడియట్గా అలర్ట్ అయ్యి దీన్ని ప్రక్షాళన చేయాలి, లేదంటే టోటల్గా అన్ని రాష్ట్రాలకు కూడా ఈ జాడ్యం పాకుతుంది అనేటువంటి ఆలోచనతో అప్రమత్తమైంది. ఏ రాష్ట్రంలో లేని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి వ్యవస్థలో, ప్రతి వింగ్లో, ప్రతి విభాగంలో కూడా, ప్రతి రంగంలో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది. లాస్ట్కి క్రికెట్లో కూడా, క్రీడల్లో కూడా అయిపోయిందనంటే ఏ స్థాయిలో ఈ వ్యవస్థలను కానీ లేదంటే ఆయా రంగాలను కానీ పొలిటికలైజ్ చేశారు అనే దానికి ఇదొక ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తుంది. అందుకే బీసీసీ చాలా సీరియస్గా తీసుకొని దీంట్లో ప్రాథమిక ఎంక్వైరీ చేస్తే మొత్తం అందరూ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి, అది కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి బంధువులు, స్నేహితులు వీళ్ళే ఉన్నారు, వాళ్ళ అనుచరులు లేదంటే వాళ్ళ క్వార్టరీలో ఉండేటువంటి వాళ్ళే ఉన్నారు. మొత్తం రెడ్డి సామాజిక వర్గం. చూడండి, రాజశేఖర రెడ్డి సీఎం, జగన్మోహన్ రెడ్డి, రోజారెడ్డి క్రీడా మంత్రి, ఆమె అందరికీ నీతులు చెప్తుంటారు. ఫైర్ బ్రాండ్ ఏదన్నా అంటే ఫైర్ బ్రాండ్ వచ్చేసి మైక్ ముందు ఎట్టబడితే అట్ట మాట్లాడుతుంది, బాధ్యతారాహిత్యంగా. ఆ మంత్రి హోదాలో ఉన్నామని కూడా తెలియకుండా మాట్లాడుతుందని చెప్పి ఈ మధ్య ఆమె గురించి అనేక సందర్భాల్లో వాళ్ళ పార్టీ వాళ్ళే అసంతృప్తివాదులు మాట్లాడారు చాలా సందర్భాల్లో. అందుకే నగరం నుంచి ఆమెను పంపించేయాలని చెప్పి నగరంలో ఉండేటువంటి దితిశ్రేణి ఆమెను వ్యతిరేకిస్తూ ఉన్నారు. సో ఆమె క్రీడా మంత్రి. శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి ఫాలోయింగ్ ఉంది, అతను యంగ్స్టర్, కాబోయేటువంటి పొలిటీషియన్, మంచి పొలిటీషియన్ భవిష్యత్తు ఉందని చెప్పి అనుకుంటున్నటువంటి ఆయన ఇప్పుడు చాప్ చైర్మన్గా ఉన్నాడు, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి. రెడ్డి సామాజిక వర్గం. క్రికెట్ అసోసియేషన్ చైర్మన్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ పెన్నక శరత్ చంద్రారెడ్డి లిక్కర్ స్కామ్లో ఉన్నారు. ఆయన లిక్కర్ స్కామ్లో అప్రూవర్గా మారి కవిత ఉన్నారు. కవిత దక్షిణ భారతదేశానికి సంబంధించి సౌత్ వింగ్కి హెడ్గా ఉన్నారు ఆవిడ అని చెప్పి వాంగ్మూలం ఇచ్చినటువంటి, లిక్కర్ కేసులో ఉన్నటువంటి వాంగ్మూలం ఇచ్చినటువంటి ఈయన శరత్ చంద్రారెడ్డి. ఈయన తర్వాత ఆయన తమ్ముడు పెన్నక రోహిత్ రెడ్డి వైస్ చైర్మన్, వైస్ చైర్మన్ అన్నీ వాళ్లే, క్రీడా మంత్రి వాళ్లే, షాప్ చైర్మన్ వాళ్ళే,
తర్వాత సిఇఓ కూడా సిఇఓ శివరెడ్డి వాళ్ళు ఆయన కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ ఆయన కూడా గోపీనాథ్ రెడ్డి అందరూ వాళ్ళే. సో ఇలా వ్యవస్థల్ని ఈ విధంగా చేశారని చెప్పేసి లాస్ట్కి కోచ్లు ఎవరు అనేది అని కూడా బీసీసీ ఎంక్వైరీ చేసింది. బీసీసీ ఎంక్వైరీ చేసి అది ప్రాథమికంగా కోచ్ల పేర్లు కూడా బీసీసీఐ వెల్లడించింది. అంటే అఫీషియల్గా కాకపోయినా బీసీసీఐ ఎవరు కోచ్లు అనే సమాచారాన్ని సేకరిస్తుంది అని చెప్పి వచ్చిన క్రమంలో అసలు కోచ్లు ఎవరు, కోచ్లు చూడండి. బాల గురువిరెడ్డి కోచ్, ఒక కోచ్. ఇంకో కోచ్ ఎవరు, యుగంధర్ రెడ్డి. ఇంకో కోచ్ ఎవరు, కొండపల్లి శ్రీనివాసరెడ్డి. ఇంకొక అతను ఎవరు, మస్తాన్ రెడ్డి. ఇంకొక అతను హర్నాథ్ రెడ్డి. మొత్తం ఐదుగురు కోచెస్. 5 కోచ్లు రెడ్డి సామాజిక వర్గం. మొత్తం టోటల్ గా అక్కడ ఆంధ్ర క్రికెట్ టీం ఎవరైతే అసోసియేషన్ ఉందో అందులో మొత్తం రెడ్డి సామాజిక వర్గం చెందిన వ్యక్తులే ఉన్నారు కానీ ఎక్కడ కూడా బయట నుంచి. ఇంకోటి ఎంపైర్స్ ఎవరు ఉన్నారు దాని మీద ఎంక్వైరీ చేసింది బీసీ. ఎంపైర్స్ ఎవరు, పి అప్పలరెడ్డి. పి అప్పలరెడ్డి కోచి ఎంపైర్ అప్పలరెడ్డి. ప్యానల్ స్కోరర్స్ అంటే స్కోర్ వేసేటువంటి వాళ్ళు ప్యానల్ స్కోరర్స్ ఎస్ అశోక్ రెడ్డి, కె కొండారెడ్డి. వీళ్ళిద్దరూ ప్యానల్ స్కోర్స్ వేసేవాళ్ళు. ప్యానల్ స్కోర్ వేసే వాళ్ళ దగ్గర నుంచి చైర్మన్, వైస్ చైర్మన్ దాకా, ముఖ్యమంత్రి దాకా మొత్తం వాళ్ళే ఉన్నారు. శాప్ చైర్మన్, క్రీడా మంత్రి మొత్తం రెడ్లే. మరొక సామాజిక వర్గం లేదు ఇక్కడ. సో ఇంకా వాళ్ళు మరి పొలిటికలైజ్ చేయక ఏం చేస్తారు? ఇదేనా సామాజిక? జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పి అంటుంటారు కదా ప్రతి మీటింగ్లో. మీ బిడ్డని మీరు దీవించాలి అని చెప్పి అంటుంటారు కదా. ఇదేనా సామాజిక వర్గం? ఇదే సామాజిక ఈక్వేషన్? ఇదే సామాజిక న్యాయమా? మొత్తం వాళ్ళే క్రికెట్ అసోసియేషన్ కోచ్లతో సహా, కోచ్లు, ఎంపైర్, ప్యానల్ స్కోర్ వేసేవాళ్ళు కూడా, లాస్ట్ స్కోర్ వేసేవాళ్ళు కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి. దీనికి మరి జగన్మోహన్ రెడ్డి ఏ సమాధానం చెబుతాడు? నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం చెప్తాడు? ఇప్పుడు హనుమ విహారీ మనస్తాపాలను చెందాడు, ఎంత మానసిక శోభ అనుభవించి ఆయన క్రికెట్ కెరీర్కి దూరం అయ్యాడనంటే మరి ఇలాంటి నియామకాలు ఉన్నప్పుడు మరి అలానే జరుగుతుంది కదా. సో బీసీసీఐ ఇప్పుడు ఎంటర్ అయింది. బీసీసీఐ ఎంటర్ పెట్టి ఈ భాగవతం మొత్తం ఇప్పుతుంది. సో మరి ఏం చేస్తుందో చివరికి చూడాలి. మొత్తం నేను అనుకుంటే క్రికెట్ అసోసియేషన్ రద్దు చేస్తుంది అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ రద్దు చేసి మళ్ళీ ఫ్రెష్ రిక్రూట్మెంట్ చేయమని చెప్పి చెప్తుందేమో అని చెప్పి నేను భావిస్తున్నా. ఆ విధంగా చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను.